So major advantages of Bootstrap are we have already discussed yesterday. It saves a lot of time. That means no need to design CSS styles and provides responsive features. Different devices, different screen sizes, automatically adjusted. Consistent design. That means once a design is created, the design can be applied to any web page. So you can maintain uniform design, similar design for all web pages within website. Another important feature of Bootstrap 5 is easy to use. Almost all browsers supports Bootstrap features. So compatible with all browsers, all modern browsers. One more point is Java enabled browsers. Java enabled modern browsers supports Bootstrap features. And simply if it is open source, no need to purchase. Registration is not required. Just download CDN and directly link CDN and use features of Bootstrap. These are all basic and main important advantages or features of Bootstrap 5 or Bootstrap any version. A simple code without Bootstrap. Doc type to support HTML5. HTML supported language, English language. Head part is required. Here name equal to viewport and content. This line and this tag represents a responsive style, responsive website feature. Title is required. And body part, hello world. When you run this code, it shows only plain HTML text and content. Plain HTML without Bootstrap. So to convert this code into Bootstrap featured code, it requires two files. First one is CSS file is required. Second one is JS file is required. For that, to convert plain HTML into Bootstrap style HTML document, please observe this code. Link part is required to include CSS, Bootstrap CSS. And a script tag is required to include Bootstrap JS. నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. హెడ్ పార్ట్లో లింక్ పెట్టుకుంటాం జనరల్గా. సిఎస్ఎస్ స్టైల్స్ అన్ని హెడ్ పార్ట్లో పెట్టుకుంటాం. ఇక స్క్రిప్ట్ వచ్చినప్పటికీ బాటంలో పెట్టుకుంటాం. కొంత డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత బాటమ్ పార్ట్లో జేఎస్ స్క్రిప్ట్లు, సిడిఎన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో జేఎస్ సంబంధించినవన్నీ లాస్ట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దీనికి రీజన్ ఏంటి చెప్పండి. డామ్ ఫుల్లీ లోడెడ్ ఫెసిలిటీ కావాలని. ఆల్ కాంపోనెంట్స్ మస్ట్ బి ఫుల్లీ లోడెడ్ before applying any function. Then only the corresponding function recognize the respective component or element. This is general structure of Bootstrap based web page. CSS is required and JS is required. Previous class ఇక్కడ వర్క్ చేశారండి. ఇక్కడ వన్ మోర్ పార్ట్ మళ్ళీ చెప్తున్నాను. బూట్స్ట్రాప్ 5 వచ్చినప్పుడు కంప్లీట్లీ జావా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుందండి, jQuery మీద కాదు. బూట్స్ట్రాప్ 4 ప్రీవియస్ వెర్షన్స్ అయితే jQuery మీద బేస్ అయి ఉండేదండి. బూట్స్ట్రాప్ 5కి jQuery అవసరం లేదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది. కంటైనర్స్ కూడా మనం చెప్పడం బూట్స్ట్రాప్ కంటైనర్, 2 కంటైనర్స్, కంటైనర్ ఫ్లూయిడ్ కంటైనర్. ఇవన్నీ మీరు చూడాలమ్మా ఒకసారి. నేను ఏదో చూపిస్తున్నాను తప్ప మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఈ సైజెస్ అన్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు రియల్గా వెబ్సైట్ డిజైన్లో సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ యూజ్ చేసి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు వీటిని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎస్ఎం పెడుతుంటే ఎలా చేంజ్ అవుతుంది, ఎండి పెడుతుంటే ఎలా చేంజ్ అవుతుంది, మీడియం, ఎల్జీ, ఎక్స్ట్రీమ్ లార్జ్ అండ్ సో ఆన్. ఒక బేసిక్ మినిమమ్ ఒక బూట్ స్ట్రాప్ మనం అప్లై చేస్తున్నాం అంటే ఫస్ట్ అప్లై చేయవలసినటువంటి క్లాస్ కంటైనర్ క్లాస్ అనుకోండి. కంటైనర్ ఫ్లూయిడ్ మినిమం రిక్వైర్మెంట్, ఫస్ట్ రిక్వైర్మెంట్. ఆ తర్వాత విత్ ఇన్ దట్ డివ్ ఏరియా మనం పారాగ్రాఫ్ పెట్టుకుంటాం, టేబుల్ పెట్టుకుంటాం, లేదా ఒక ఫామ్ డిజైన్ చేస్తాం. దేనికైనా సరే బూట్ స్ట్రాప్ అప్లై చేసామంటే ఫస్ట్ డివ్తో స్టార్ట్ అవుతుందండి. బాడీ పార్ట్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను. హెడ్ పార్ట్ మనకి ఏం కావాలి, లింక్ ఒకటి కావాలి, తర్వాత పెడదాం. ప్లస్ రిమైనింగ్ పార్ట్ బాడీ పార్ట్. బాడీలో మనకు కావాల్సిన కంటెంట్ పెట్టుకుందాం. ప్రజెంట్ టేబుల్ డిజైన్ చేద్దాం. టేబుల్ టీ హెడ్, టేబుల్ హెడ్డింగ్ కావాలనుకున్నాను. విత్ ఇన్ టీ హెడ్ టీఆర్ టేబుల్ రో. దీంట్లో 3 కాలమ్స్ తీసుకున్నాను. సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మార్క్స్. టీహెచ్ సీరియల్ నెంబర్, టీహెచ్ స్టూడెంట్ నేమ్, టీహెచ్ మార్క్స్. Header is completed. T head. Now define T body. ఒక 3 స్టూడెంట్ డేటా మెయింటైన్ చేద్దాం. టిఆర్ టీడీ సీరియల్ నెంబర్ 1, టీడీ రాజు, టీడీ మార్క్స్ 900. ఫస్ట్ రో కంప్లీటెడ్. సెకండ్ రో, థర్డ్ రో. చేంజ్ కంటెంట్. ఓకే. ప్లేన్ హెచ్టిఎంఎల్ బూట్ స్ట్రాప్ యాడ్ చేయలేదండి ఎక్కడ. ఈ డిజైన్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఈ పేజ్ మనం రన్ చేసామనుకోండి, ఓన్లీ ప్లేన్ హెచ్టిఎంఎల్ కనిపించింది. ఇప్పుడు వీటికి బూట్ స్ట్రాప్ స్టైల్ కావాలని ఫస్ట్ రిక్వైర్మెంట్ లింక్ ఇంక్లూడ్ చేయాలి. లింక్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ జేఎస్ కావాలి. ఇది వర్షన్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ప్రీవియస్ క్లాస్లో. లేదా సీడీఎన్ డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే సీడీఎన్ దగ్గర రండి. సీడీఎన్ ఎక్కడికి వెళ్ళాలి, బూట్ స్ట్రాప్ 5 దగ్గరికి వెళ్ళండి. ఇది కనిపిస్తుంది అనుకుంటుంది. బూట్ స్ట్రాప్ 5, గెట్ బూట్ స్ట్రాప్ వెబ్సైట్. ఇక్కడ ఉన్నటువంటిది కాపీ చేయండి. సిఎస్ఎస్ ఈ లైన్ కాపీ చేయండి. కాపీ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. పేస్ట్. లింక్ ఇంక్లూడ్ చేస్తామండి హెడ్ పార్ట్లో. టైటిల్ అనేది ఆప్షన్ మీరు పెట్టుకుంటే పెట్టుకోండి. సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేసి స్టైల్ వస్తుందండి.
యాక్షన్ చేయాలనుకుంటాం. డ్రాప్ డౌన్ మెనూస్, ఇటువంటి మెనూస్ కూడా మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉందండి, టేబుల్ ఓన్లీ డిజైన్ ఉంటుంది. అటువంటిప్పుడు జేఎస్ వాడకుండా ప్రాబ్లం లేదు. కానీ ప్యారలల్గా మనం సిఎస్ఎస్తో పాటు జేఎస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. మళ్ళీ వెబ్సైట్ దగ్గర అండి, జేఎస్ పైన లింక్ ఉంటుందండి, బండిల్ జేఎస్ అండి, కాపీ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ కంప్లీట్ ఎక్కడ అవుతుందో అక్కడ ఇవ్వండి. బాడీ కంప్లీట్ అవ్వడానికి ముందు ఇంక్లూడ్ చేసుకుంటాం జనరల్గా. స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసుకుంటాం. The JS is included and CS is also included. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దామండి. ఏదో డిఫాల్ట్ స్టైల్ ఏదో సపోర్ట్ అయిందండి, కానీ టేబుల్కి అప్లై అవ్వలేదు. డిఫాల్ట్ స్టాండర్డ్ స్టైల్ ఏదో ఓపెన్గా ఉన్నవి, యూనివర్సల్ స్టైల్స్ ఈ డాక్యుమెంట్కి అప్లై అయింది. ఇప్పుడు కంటైనర్ పెట్టాలండి ఫస్ట్. ఇక్కడ చూడండి, బాడీ పార్ట్లో ఇంతకుముందు మనం డైరెక్ట్గా టేబుల్ అని పెట్టేస్తామండి. ఇప్పుడు ఏదో డిఫైన్ చేసినా బాడీ స్టార్ట్ అయిన తర్వాత డ్యూ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఫస్ట్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఇది ఎక్కడైతే మనం లాస్ట్ టేబుల్ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో లాస్ట్ ఇదంతా కూడా మన దాంట్లో కావాలి కాబట్టి ఎంటరింగ్. మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అవుట్పుట్. అలైన్మెంట్ అయిందండి. ఇప్పుడు కంటైనర్ సెట్ అయింది. సో డాక్యుమెంట్ ఏరియా కొద్దిగా స్పేస్ యాడ్ అయిందండి, మార్జిన్. దట్ ఈస్ కంటైనర్. ఇప్పుడు టేబుల్ ఇంకా స్టైల్ ఇవ్వలేదండి. ప్రీవియస్ క్లాస్ మనం అనుకున్నాం డిఫాల్ట్ టేబుల్ క్లాస్, మొత్తం బూట్ స్టెప్ అంతా క్లాస్ బేస్డ్ అండి. టేబుల్ ఇట్ సెల్ఫ్ క్లాస్ ఈజ్ ఆల్సో టేబుల్. ఆటోమేటిక్గా ఎగ్జిస్టెడ్. ఇక్కడ నుంచి మిగిలిన క్లాసెస్ చెప్పుకున్నాను. టేబుల్ బార్డర్డ్, టేబుల్ స్ట్రైప్డ్, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. జస్ట్ సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేయండి, జేఎస్ ఇంక్లూడ్ చేయండి. కంటైనర్ కంపల్సరీ కావాలి, కంటైనర్ పెడుతుంటాం. అక్కడ నుంచి మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు ఇచ్చుకుంటారు. కంటైనర్ ఫ్లూయిడ్ అని చూస్తుంది, కొద్దిగా మార్జిన్ లైట్ కొద్దిగా లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్కి అడ్జస్ట్ అయిపోతుంది. కంటైనర్ అయితే కొద్దిగా ఎక్కువ మార్జిన్ కనిపిస్తూ ఉంటుంది. మనం బ్రేక్ పాయింట్స్ అని పెట్టుకున్నాం, ఎస్ఎం ఎండి ఇవి కూడా టెస్ట్ చేయండి. ఈ కంటైనర్ దగ్గర హైపన్ ఎస్ఎం అని పెట్టాలనుకోండి. ఇక్కడ ఏం కనిపిస్తుందండి, ఎస్ఎం ఎప్పుడు వాడతాం అనుకున్నాం, మొబైల్ వ్యూకి వచ్చేటప్పటికి. మొబైల్ వ్యూ ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్టర్, మొబైల్ వ్యూకి అడ్జస్ట్ అయినట్టు కనిపిస్తుందండి. ఇవి మీరు చేంజ్ చేసుకుని ఉంటారండి. ఎండి పెడితే ఏమవుతుంది, రిజల్యూషన్ పెంచుతూ తగ్గించి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఇన్స్పెక్టర్కి వెళ్ళి మొబైల్ వ్యూ, ట్యాబ్ వ్యూ, అలా వ్యూస్ ఉంటాయి మీకు.
ఐకాన్ కనిపిస్తాయండి. క్లిక్ చేస్తున్నప్పుడు మీకు చేంజ్ అవుతుంటుంది స్టైల్. వన్ మోర్ బూట్ స్ట్రాప్‌లో ఉన్నటువంటి ఫెసిలిటీ మనకి ఏది ఎప్పుడు రిక్వైర్డ్ కావాలో ఆ క్లాసెస్‌ని డైరెక్ట్‌గా ఇంక్లూడ్ చేసుకుంటాం. అన్ని బిల్ట్ ఇన్ క్లాసెస్ కింద ఉంటాయి. బీజీ డార్క్, టెక్స్ట్ వైట్ ఇది మనకు కావాలనుకున్న ఎగ్జాంపుల్‌కి. 2 ఆల్రెడీ బిల్ట్ ఇన్ క్లాసెస్. కోడ్‌కి యాడ్ చేయండి. ఒకే క్లాస్ ఉంటదండి. బ్యాక్‌గ్రౌండ్ డార్క్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్. ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. అన్నీ కలిపి ఒక 180 వరకు ఉంటాయి. ఈ కాంబినేషన్ తోటి. ఆ 180 ప్రాపర్టీస్ సీఎస్ఎస్ స్టైల్ ప్రాపర్టీస్ మనం ఇంక్లూడ్ చేసుకొని క్లాస్‌కి యాడ్ చేసుకుంటే మనకి బూట్ స్ట్రాప్ వచ్చేసినట్టండి. ఫ్రమ్ ద అవుట్‌పుట్. మనం డివ్‌కి మార్చామండి. మన కంటెంట్ టేబుల్‌లో ఉంది. సో, టేబుల్‌లో కంటెంట్‌కి కలర్ వైట్ అవ్వలేదండి. డాక్యుమెంట్‌లో ఉన్న కంటెంట్ వైట్ అవుతది. ఇప్పుడు ఇక్కడ మనం డివ్ ఏరియా టేబుల్ ఇచ్చుకున్నామండి. టేబుల్‌లో ఉన్న కంటెంట్‌కి కలర్ చేంజ్ చేయలేదు. ఇక్కడ ఇస్తున్నామంటే ఈ డివ్‌లో ఏదైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్‌కి టెక్స్ట్ వైట్ అవుతదండి. సపోజ్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఇచ్చామనుకోండి మనం పారాగ్రాఫ్ గాని అది వైట్ కలర్‌లో మారుతుంది. ఇప్పుడు టేబుల్‌లో ఉన్న కంటెంట్ వైట్ చేయాలి. మళ్ళీ వేరే స్టైల్ అప్లై చేయాలండి. ఇక్కడ అప్లై చేస్తాం టెక్స్ట్ వైట్ అని. ఇలా ట్రైల్ అండ్ ఎర్రర్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఈ ప్రాపర్టీస్ సీఎస్ఎస్ స్టైల్స్ అన్నీ ఒక ఐడియా వస్తదండి. ఒక డిజైన్ చూస్తే అదే స్టాండర్డ్ అనుకుంటే వేరే డిజైన్ మనకు రాదు. ఇది పీడీఎఫ్ డాక్యుమెంట్‌లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిన హెల్పర్ క్లాసెస్ అని ఉంటాయండి. హెల్పర్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. కలర్ రిలేటెడ్ క్లాసెస్, బ్యాక్‌గ్రౌండ్ క్లాసెస్, బీజీ ఐకాన్‌తో స్టార్ట్ అవుతాయండి. టెక్స్ట్ అలైన్‌మెంట్ క్లాసెస్ ఇవన్నీ ఒక క్లాస్‌లోనే పెట్టేసుకుంటాం. టెక్స్ట్ అలైన్‌మెంట్ క్లాసెస్, బార్డర్ రిలేటెడ్ క్లాసెస్, స్పేసింగ్ క్లాసెస్, మార్జిన్ టాప్ అని, మార్జిన్ బాటమ్ అని, మార్జిన్ లెఫ్ట్, రైట్ మార్జిన్ ఇలా ఎక్కువగా పీటీ వాడుతూ ఉంటామండి. టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్, మార్జిన్ వేరు, ప్యాడింగ్ వేరు సెపరేట్ చేసుకున్నాం. ముందు చూసారండి. ఇన్‌సైడ్ స్పేస్ రావడం ప్యాడింగ్ అంటాం. ఔట్ సైడ్ స్పేస్ ఉన్నదాన్ని మార్జిన్ అంటాము. ఫస్ట్ మనకు కనిపించేది డాక్యుమెంట్. డాక్యుమెంట్ తర్వాత మార్జిన్ తీసుకుంటే కంటైనర్. కంటైనర్ దగ్గర నుంచి ప్యాడింగ్ కావచ్చు, మార్జిన్ కావచ్చండి. 2 ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీటీ వాడారనుకోండి ఇక్కడ. ఎగ్జాంపుల్‌లో పీటీ వాడదాం. పీటీ హైఫన్ 20 అని. ఎగ్జాంపుల్
బాడీ పార్ట్కి ఇచ్చాను కొన్ని పిక్సెల్స్. పీటీ అంటే మార్జిన్ టాప్, ప్యాడింగ్ టాప్ అండి. పీటీ ప్యాడింగ్ టాప్. మనం బటన్ పెడుతుంటాం. బటన్ ఒక బటన్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, బటన్ రైట్ సైడ్ ఉండాలని. క్లోజ్ అనేది రైట్ సైడ్ పెడుతూ ఉంటాం. యాడ్ న్యూ లేదా అప్డేట్ ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాం. అటువంటి ఫ్లోటింగ్ చేయడం కోసం ఫ్లోటింగ్ క్లాస్ ఉంటాయి. లెఫ్ట్ పార్ట్కి రైట్ పార్ట్కి మూవ్ చేయడం కోసం. షాడో ఎక్కువ వాడడం, విడ్త్ ఎక్కువ వాడుతూ ఉంటాం. మనకు విడ్త్ ఎంత కావాలని చెప్పడం కోసం. టేబుల్ విడ్త్ చూద్దామండి. టేబుల్ క్లాస్ 100% అయిపోతుందండి ఇది. ఈ విడ్త్ పెట్టేటప్పుడు క్లాస్ తీసేయండి. తీసాం. ఇక్కడ బై డిఫాల్ట్ మనం క్లాస్ పెట్టేటప్పుడు 100% తీసేసుకుంటుందండి. క్లాస్ టేబుల్ అని ఇచ్చేటప్పుడు టేబుల్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ 100%. 100% విడ్త్ ఎంత ఉందో అంత విజిబుల్ అయిపోతూ ఉంటుంది. వీటిలోంచి మనకి ఇప్పుడు పార్ట్ కింద కావాలనుకునేటప్పుడు రో వాడుతూ ఉంటాం. రో లెవెల్ గ్రిడ్, రో నెక్స్ట్ కాన్సిక్యూటివ్ గ్రిడ్స్ అని. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత విడ్త్ కావాలో సెట్ చేసుకోవచ్చండి. ఆ పార్ట్ చూడండి ఒకసారి. గ్రిడ్ సిస్టమ్ అండి ఇంపార్టెంట్గా అనుకున్నాం కదా. చాలా కాలమ్స్ డివైడ్ అవుతాయి అనుకున్నాం. నిజం చెప్పుకున్నటువంటి కాలమ్సే. టేబుల్కి ఆల్టర్నేటివ్గా ఫస్ట్ రో కంటైనర్ తర్వాత వచ్చేటటువంటి రో వస్తుందండి. రో క్లాస్. ఇప్పుడు రో క్లాస్ మనకి 12 సెల్స్ కింద ఉంటాయి. 12 గ్రిడ్ ఎలిమెంట్స్ కింద. వాటిని ఆఫ్ కింద చేసుకోవడం కోసం కాలం లెఫ్ట్ సైడ్, కాలం రైట్ సైడ్ 2 కాలమ్స్ కింద కావాలనుకునేటప్పుడు ఇప్పుడు దీని మీద అప్లై చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ మీద చూద్దాం. ఇప్పుడు టేబుల్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు టేబుల్ తీసేస్తాను. టేబుల్ బాక్స్ రిమూవ్ చేసి కంటైనర్ తర్వాత div class equal to row. క్లాస్ ఇప్పుడు మనకి 2 కాలమ్స్ 2 పార్ట్స్ కింద కావాలండి. ఫస్ట్ కాలం సెకండ్ కాలం కింద. ఇప్పుడు అగైన్ div class all hyphen medium hyphen 6. ఇక్కడ మనకు ఫస్ట్ కాలం 1 అని హెడింగ్ పెట్టుకుందాం అనుకోండి. కాలం 1 తర్వాత అవుట్పుట్ చేంజ్ చేద్దాం. చాలా కాబట్టి ఇంకో 6 పెట్టుకోవచ్చు. ఇది కాలం 2 రో అయిందండి. ఇంకో రో కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 4 ఇస్తున్నాను. రిమైనింగ్ 8 ఇస్తున్నాను. మొత్తం 12 కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి.
ఫస్ట్ కాలమ్ 1 మొత్తం 12 గ్రిడ్ సెల్స్కి 12 కాలమ్స్కి హాఫ్ ఇక్కడ వరకు హాఫ్ తీసుకున్నాను, ఇంకో హాఫ్ ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ రో దగ్గరికి వచ్చినప్పటికి 4 ఇచ్చామండి, అంటే 4 సెల్స్ తీసుకుంటాం, రిమైనింగ్ 8 సెల్స్ తీసుకుంటుంది. మనకి యూనిఫామ్గా కావాలనుకున్నప్పుడు బార్డర్ పెట్టింది కాబట్టి బార్డర్ వస్తుందండి. డివేరేకి 2 కాలమ్స్ ఉంది, కాలమ్ 1 కాలమ్ 2, సెకండ్ రో కాలమ్ 1 కాలమ్ 2. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇంకా టేబుల్తో రోస్ కాలమ్స్ కింద పెట్టుకోవట్లేదు. Without using table and table rows, you can design table style using div tags with grid system. ఇప్పుడు మనం ఏ ఫామ్ తయారు చేసినా ఇక్కడ స్టూడెంట్ నంబర్ అని ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ అని ఉంటుంది, క్యాప్షన్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఆ స్టైల్ అంతా ఇంకా టేబుల్ అవసరం లేదు, డివ్ ట్యాగ్స్ తోటి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ కంటైనర్ ఉంటుంది, నెక్స్ట్ రో ఉంటుంది, ఆ తర్వాత మనకి గ్రిడ్ సిస్టమ్ అప్లై చేస్తాం. ఒక ఫామ్ తయారు చేద్దాం. సేమ్ ఇదే కాలం పెట్టి 3 స్టూడెంట్ నెంబర్ ఇది తీసుకున్న రిమైనింగ్ 9 సైజ్ మనకు కావాలన్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కావాలని టెక్స్ట్ బాక్స్ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ నేమ్ అది ఏమంటుంది, జస్ట్ ఇన్పుట్ టైప్ బాక్స్ వస్తే చాలండి మనకి కనిపించడం కోసం. అగైన్ 3 సెల్స్ 9 స్టూడెంట్ నేమ్, క్యాప్షన్, టెక్స్ట్ బాక్స్ కావాలనుకున్నాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. స్టూడెంట్ నంబర్ అండ్ టెక్స్ట్ బాక్స్, స్టూడెంట్ నేమ్, టెక్స్ట్ బాక్స్. ఇక్కడ మనకు కనిపించేవన్నీ ప్లెయిన్గా ఉన్నాయి, HTML లో ఉంది. ఇంకా డాక్యుమెంట్కి అయితే మనం కంటైనర్ పెట్టిన తప్ప ఈ ఎలిమెంట్స్కి ఏమి CSS సపోర్ట్ చేయలేదండి. అప్పుడు ఆల్రెడీ ఇటువంటి టెక్స్ట్ బాక్సెస్ అవి మనం క్రియేట్ చేసినప్పుడు ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ ఉంటుందండి. క్లాస్ ఈక్వల్ టు ఫామ్ ఐకాన్ కంట్రోల్, ఫామ్ కంట్రోల్ దీన్ని కూడా పెడదాం. క్లాస్ ఈక్వల్ టు ఫామ్ కంట్రోల్, ఫామ్ కంట్రోల్. ఇంతకుముందు మన ప్లేన్గా ఉందండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక బూట్ స్టైల్ యాడ్ అయిపోయింది ఈ టెక్స్ట్ బాక్సెస్కి. ఫామ్ కంట్రోల్ ఉన్న ఫీచర్స్ అవి. లేబుల్ కూడా పెట్టుకోవాలంటే కంట్రోల్ లేబుల్ ఉంటుందండి. ప్రతి ఎలిమెంట్ కూడా కరస్పాండింగ్ క్లాస్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది. ఒక డ్రాప్ డౌన్ లిస్ట్కి దానికి సెపరేట్ క్లాస్ ఉంటుందండి. టెక్స్ట్ బాక్స్కి సెపరేట్ క్లాస్, రేడియో బటన్స్ ఉంటాయి, రేడియో గ్రూప్ బటన్స్ ఉంటాయి, రేడియో గ్రూప్ సంబంధించిన క్లాస్. ఆ క్లాసెస్ మనం నేర్చుకోవాలి. ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది కాబట్టి టెక్స్ట్ బాక్స్ ప్లెయిన్గా కనిపించిందండి, అది మనకు ఒక బ్లూ కలర్లో షేడ్ రావాలనుకుంటే జస్ట్ వీ హ్యావ్ యాడెడ్ వన్ క్లాస్ ఈక్వల్ టు ఫామ్ కంట్రోల్. ఆటోమేటిక్గా ఈ షేడ్ మనం ఇవ్వలేదండి. ఇప్పుడు ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓవర్ రైట్ అయిపోయింది, ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఓవర్ రైడ్ కాకుండా కొద్దిగా సెపరేట్ కావాలి, అప్పుడు ఫామ్ గ్రూప్ అని యూజ్ చేసుకుంటాను. క్లాస్ ఏముంటుందని ఫామ్ గ్రూప్. కానీ మనకి ఈ రెండు కలిపి గ్రూప్ అని, ఇదంతా కలిపి గ్రూప్ కింద.
మళ్ళీ ఇదో గ్రూప్ కింద కావాలి. అటువంటిప్పుడు ఇంకో డివ్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఫామ్ అయిపోయిన గ్రూప్. ఫామ్ గ్రూప్. దీనికి కూడా సెపరేట్గా ఉంటుంది. ఇలా ఫామ్ గ్రూప్ పెట్టినప్పుడు ఒక రో కింద తీసుకొచ్చాను. అంటే ఎక్కడ ఈ రో ఇక్కడతో క్లోజ్ చేస్తాం. ఈ రో లేకుండా ఇది తీస్తాం. అంటే ఇక్కడ నుంచి అంతా కలిపి ఓ రో కింద ట్రీట్ చేస్తాం. చూద్దాం ఇలా ట్రైల్ అన్నారు అదే. అప్పుడు కూడా మనకు సేమ్ బిహేవియర్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఫామ్ గ్రూప్ కింద పెట్టుకొని ఇదంతా గ్రూప్ కింద తీసుకుని ఒక రో కింద ఇదంతా కలిపి బ్లాక్ కింద క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఇంకో డివ్ చేసుకుని ఇంకో ఫామ్ గ్రూప్ అన్నప్పుడు వేరే బ్లాక్ కింద క్రియేట్ అవుతుంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా డివ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 క్లాసెస్ ఉన్నాయి. ఫామ్ గ్రూప్ క్లాస్ ఒకటి, ఫామ్ కంట్రోల్ క్లాస్ ఒకటి. సో ఎక్కడైనా మనం ఒక ఫామ్ను మనం డిజైన్ చేయాలన్నప్పుడు రో తర్వాత ఫామ్ గ్రూప్ పెట్టుకోవాలి, ఫామ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కసారి మనం ఇలా డైరెక్ట్గా క్యాప్షన్ ఇవ్వకుండా లేబుల్ అని యూజ్ చేసుకుంటాం. లేబుల్ ట్యాగ్ అప్పుడు ఫామ్ లేబుల్ క్లాస్ యూజ్ చేసుకుంటాం. దాన్ని లేబుల్ కంట్రోల్ అంటారు. మీరు ఇది ఎలా డిజైన్ చేస్తున్నారో పట్టించుకోకుండా మనకి ఏం కావాలి క్లాసెస్. ఫస్ట్ క్లాస్ కంటైనర్ కావాలి, తర్వాత ఇమ్మీడియట్గా కావాల్సింది రో లేబుల్ డిఫైన్ చేసుకుంటాం. కంటైనర్ తర్వాత రో, ఆ రో తర్వాత చేంజ్ అయిపోవచ్చు. ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఇమేజ్ సంబంధించినటువంటి క్లాస్ వేరుగా ఉంటుంది. టేబుల్ ఉందనుకోండి, టేబుల్ సంబంధించినటువంటి క్లాసెస్ వేరుగా ఉంటాయి. టేబుల్ బార్డర్డ్ అటువంటి. ఫామ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఫామ్ సంబంధించిన క్లాస్ వేరుగా ఉన్నాయి. ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్, లేబుల్ కంట్రోల్, రేడియో గ్రూప్, చెక్ బాక్స్ గ్రూప్, ఆప్షన్ లిస్ట్కి వీటిని ప్రాక్టీస్ చేయాలి. టేబుల్కి సంబంధించిన టేబుల్ క్లాసెస్ ఏ ఉన్నాయి, ఫామ్కి సంబంధించిన ఫామ్ రిలేటెడ్ క్లాసెస్ ఏ ఉన్నాయి, ఇమేజెస్ డిస్ప్లే చేస్తుంటే ఇమేజ్ రిలేటెడ్ క్లాసెస్ ఏ ఉన్నాయి. లేదా ఒక మోడల్ తయారు చేసుకుంటే పాపప్ వస్తుంది. మోడల్ అంటే పాపప్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది. ఒక పాపప్ విండో కింద మనకు ఓపెన్ చేయడం కోసం మోడల్ క్రియేట్ చేస్తామండి. మోడల్ క్రియేట్ చేసినప్పుడు మోడల్ యొక్క క్లాసెస్ వేరుగా ఉంటాయి. ఇలా మీరు 5-6 గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తే బూస్టప్ వచ్చినట్టు. నేను బటన్ క్లాసెస్ చూశానండి. బటన్స్ మనం యూజ్ చేసుకోవాలని బటన్ క్లాసెస్ తీసుకున్నారు. బీటెన్ ఐపన్ సక్సెస్, బీటెన్ ఐటన్ డేంజర్, బీటెన్ ఐపన్ ప్రైమరీ, ఇన్ఫో ఇలా యూజ్ చేస్తాం. బటన్ క్లాసెస్ అవే అంత మించి ఎక్స్ట్రా ఏమి ఉండవు. సో బూట్ స్ట్రాప్ కూడా లాజిక్ ఏమి ఉండదండి. ఇక్కడ ఉన్న ఫీచర్ని ఎలా యూజ్ చేసుకోవాలో చాలు. చేత మనం డివ్స్ని యూజ్ చేసినప్పుడు టేబుల్స్ అనేది రోస్ కింద కాలమ్స్ కింద డివైడ్ చేయట్లేదు. డివ్స్ని యూజ్ చేస్తే మనకు రోస్ కాలమ్స్ కింద డివైడ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ గ్రిడ్ సిస్టమ్. కాలం గ్రిడ్ సిస్టమ్ వాడుకోండి. వాటిని ఎలా డివైడ్ చేసుకోవచ్చు.
ఇది ఆటోమేటిక్గా ఒక రో కింద ట్రీట్ చేస్తుందండి. సెకండ్ రో కింద ఉంటుంది, థర్డ్ రో ఉంటుంది. టీఆర్ఓ టీడీలతో పని లేదు. ఇంకంతే ముందు చెప్పండి కదండి. లేదా 2 కాలమ్స్ ఉండక్కర్లేదు, మనం 3 కాలమ్స్ కింద కావాలి. అప్పుడు సైజ్ ఏం చేస్తామండి, 4, 8, 12. ఇంకా 4 కాలమ్స్ కావాలంటే అగైన్ డివైడ్ 3, 3, 3, 3, 12 కాలమ్స్ కింద. ఇది చేంజ్ అవుతుందండి. ఫస్ట్ 2 కాలమ్స్, నెక్స్ట్ పెద్దగా ఉంటుందండి 8 కాలమ్స్, తర్వాత మళ్ళీ 2 కాలమ్స్. గ్రిడ్ సిస్టమ్ బాగా ప్రాక్టీస్ చేయండి. టేబుల్స్ డిజైన్ చేసిన తర్వాత టేబుల్స్కి ఆల్టర్నేటివ్గా గ్రిడ్ ఇంప్లిమెంట్ చేయండి. ఎల్జీ పెట్టాలా, ఎండి పెట్టాలా, ఎస్ఎం పెట్టాలా అనేది డివైస్ యొక్క స్పెసిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం డిఫాల్ట్గా ఎండి పెడతాం, మీడియం పెడుతూ ఉంటాం. అటు స్క్రీన్స్కి అడ్జస్ట్ అయిపోద్ది, ఇటు మొబైల్ కూడా. మొబైల్ ఫస్ట్ కింద మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి మీడియం. ఇది అవసరం లేదు, తర్వాత చూద్దాం కానీ. ఇలా కాంబినేషన్ ఎందుకు ఇస్తాం అనుకున్నామండి? నేను చూపించాను, 3 క్లాసెస్ 4 క్లాసెస్ ఒకే క్లాస్ గ్రూప్లో పెట్టేస్తాం. అంటే స్క్రీన్ యొక్క డివైస్ యొక్క సైజుని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఇలా మల్టిపుల్ పెట్టొచ్చండి. మీడియం ఉందనుకోండి 4, లార్జ్ స్క్రీన్స్ ఉన్నాయనుకోండి ఓన్లీ 3 కనిపిస్తుంది. సెల్స్ 3. ఇది మీరు ఎక్కడ చూస్తారంటే అవుట్పుట్. అవుట్పుట్ వచ్చిన తర్వాత బ్రౌజర్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి, ఇన్స్పెక్టర్ మీరు డ్రాగ్ డ్రాప్ చేస్తూ ఉండండి, పక్కన ఉన్నటువంటి భాగం మీరు రీసైజ్ చేయండి, అప్పుడు అవుట్పుట్ కనిపిస్తుందండి. ఇక్కడికి ఎలా కనిపిస్తుందండి, రైట్ క్లిక్ చేస్తున్నారు, ఇన్స్పెక్ట్, ఇలా మూవ్ చేస్తుంటారండి. ఇక పైన పిక్సెల్స్ కనిపిస్తుంటాయి, ఇలా మూవ్ చేస్తున్న పిక్సెల్ సైజెస్ వాల్యూ కనిపిస్తున్నాయండి. దీన్ని బట్టి మీరు అది ఎండీలో ఉందా, లార్జ్లో ఉందా, ఎస్ఎంలో ఉందా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. మీడియం పెట్టుకుంటే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇలా కాంబినేషన్ 2 ఆర్ మోర్ క్లాస్ గ్రూప్స్ కూడా కాంబినేషన్తో పెట్టుకోవచ్చండి. ఇది గ్రిడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ అండి ఇవి. ఈ అవుట్పుట్ ఒకసారి చూడండి. ఎప్పుడైనా మిస్ అయింది. ఓ కంటైనర్, కాలం ఎస్ఎం, న్యూరో,
ఇది కంటెంట్ లేదని ఇది వాల్యూ 1 అనుకో. వాల్యూ 2, వాల్యూ 3. ఇక్కడ ఏం చేసిందో చూడండి. ఫస్ట్ రో పెట్టుకున్నాను. నెక్స్ట్ 8 కాలమ్స్ 4 కాలమ్స్ కింద విడిపోయిందండి. ఫస్ట్ రో 8 కాలమ్స్ 4 కాలమ్స్. దట్ ఈస్ ఇది 8 కాలమ్స్ కింద. కాలం లెఫ్ట్ అనేది 8 కాలమ్స్ కింద వస్తుంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఇదంతా 4 కాలమ్స్. అగైన్ 4 కాలమ్స్ ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ రో డివైడ్ అయింది. 4 కాలమ్స్ లోపల రో ఉంది. 12 కాలం 12 తీసుకున్నాను. మళ్ళీ ఇంకో రో డిఫైన్ చేసి 66 2 పార్ట్స్ కింద ఉంది. సో ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. ఈ 4లోనే ఈ రో కింద తీసుకుంది. ఈ రోకి వచ్చినప్పటికీ ఇది ఒక 6, ఇది 6. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఒక పాయింట్ ఉంటుందండి. ఇక్కడ 6 అంటే 12లో 6 అని ఉండదండి. 4లో 6 ఉంటుంది. రో అంటే 12 గ్రిడ్ సెల్స్ అండి. 8 4. ఇప్పుడు 4 సెల్స్లో అగైన్ 12 అంటే 4 కంప్లీట్గా. మళ్ళీ 4 సెల్స్లో 50% 50%. మళ్ళీ చెప్తున్నాం. రో అంటే 12 గ్రిడ్ సెల్స్ ఉంటాయి. 8 4 అన్నాం అంటే ఇక్కడ 2 రోస్ ఉన్నట్టే. ఒక సింగిల్ రోలో 8 సెల్స్ తోటి ఒక వాల్యూ ఉంది. 4 సెల్స్ తోటి ఒక వాల్యూ ఉంది. 4 గ్రిడ్ లొకేషన్స్ తోటి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకో రో డిఫైన్ చేస్తామండి. ఇక్కడ కాలం 12 అని ఉంది. 12 అంటే 12 కాదు, 4th లో 12 అనదర్ రో ఉంది. ఈ రో కూడా ఎక్కడ ఉందండి? ఈ క్లాస్లోనే ఉంది 4. దాంట్లో మళ్ళీ హాఫ్ అదే అవుట్పుట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇదంతా 8 అండి ఇక్కడ వరకు. ఈ పార్ట్ వచ్చేటప్పటికి 4 సెల్స్. మరి దీంట్లో 2 రోస్ కింద విడిపోయింది. ఇదంతా ఒక రో. అది కంప్లీట్గా 12 అంతే, చివరి వరకు తీసుకున్నట్టు. మళ్ళీ ఇంకో రోలో 2 వాల్యూస్ పెట్టుకున్నాం. 6 6 పెట్టాం. సో యాక్చువల్ 6 6 అంటే ఈ చివరి నుంచి టాప్ నుంచి రాదండి. ఈ 4 సెల్స్లోంచి ఏదైతే ఉందో 4 గ్రిడ్ లొకేషన్స్ నుంచే 50% 50% తీసుకుంటుందండి. ఒకవేళ ఇప్పుడు మనం వాల్యూ చేంజ్ చేసామనుకోండి, ఇది 2 పెడుతున్నాను, ఇది 10 పెడుతున్నాను. ఇక్కడ చేయదు. సో ఈ కాలం వచ్చినప్పుడు 2 సెల్స్ తీసుకున్నాను. రిమైనింగ్ పార్ట్ అంతా రిమైనింగ్ 10 గ్రిడ్ లొకేషన్స్. అగైన్ రో 1 రో 2 వాల్యూ కింద రో 1 వాల్యూ 1 అండి. రో 2 వాల్యూ 1. అగైన్ రో 2 వాల్యూ 2. కొద్ది క్లియర్ కనిపిస్తుంది. రో 1 ఇది మెయిన్ రో అనుకున్నాను. ఇది మెయిన్ రో అండి.
సో రో 1 వాల్యూ 1, రో 2 వాల్యూ 1, రో 2 వాల్యూ 2. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కాల్ స్పాన్, రో స్పాన్ చెప్పి కాలమ్స్ మెర్జ్ చేసాం, రోస్ మెర్జ్ చేసాం. ఆ స్టైల్ ఇది ఉపయోగపడుతుంటుంది. రో లోపల మళ్ళీ ఇంకో రో డిఫైన్ చేసుకోవడం. పాయింట్ ఏంటంటే మీరు కాలం స్పాన్ 8 పెట్టుకుంటే ఆ తర్వాత 6 ఇస్తే 12లో అని కాదండి, 8లో 50%, 50%. వాళ్ళు 8 ఇచ్చి దాంట్లో మీరు 3 ఇచ్చి 9 ఇచ్చారనుకోండి, 8 ఉన్నటువంటి సైజులోనే ఫస్ట్ 3 సెల్స్, రిమైనింగ్ 9 సెల్స్ యూజ్ అవుతుంది తప్ప మొత్తం 12 అంటే గ్రిడ్ అంతా, స్క్రీన్ అంతా పట్టేటటువంటి లొకేషన్స్ 12 అని గుర్తుపెట్టుకోకూడదు. ఫస్ట్ రోకే 12, తర్వాత విడదీసి దాన్ని సబ్ రోస్ ఏమైనా పెట్టుకుంటే కనుక ఆ రో సైజ్ ఎంత ఉందో దానికి అనుగుణంగానే అడ్జస్ట్ అవుతాయి సెల్స్, గ్రిడ్ లొకేషన్స్. తర్వాత చూద్దాం ఇవన్నీ. సో ఈరోజు మనం యూజ్ చేసిన క్లాసెస్ కంటైనర్ క్లాస్, రో క్లాస్, రో విత్ గ్రిడ్ సిస్టమ్. అంటే టేబుల్స్కి ఆల్టర్నేట్గా గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చాను. ఇంకోటి టేబుల్ క్లాస్ యూజ్ చేసాం. ఫామ్కి సంబంధించిన జస్ట్ 2 ప్రాపర్టీస్, 2 క్లాసెస్ యూజ్ చేసామండి. ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్. అవి మిగతా ఉంటాయి. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ డిజైన్ చేస్తూ మీకు బాగా ఫస్ట్లో ఒకసారి చూపించాను. ఇది మనం సిఎస్ఎస్ పెట్టుకున్నాను, ఫస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అక్కడ మనం సిఎస్ఎస్ మనం ఓన్గా తయారు చేసుకున్నాం. స్టైలర్ సిఎస్ఎస్ అనే ఎగ్జాంపుల్ తోటి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇన్పుట్ టైప్ అంటే ఎలా ఉండాలని, సబ్మిట్ టైప్ అంటే ఈ విధంగా ఉండాలని, టెక్స్ట్ బాక్స్ ఉంటే ఈ విధంగా ఉండాలని చెప్పి మనం అనుకున్నది అట్లా అప్లై చేసామండి. ఇప్పుడు బూస్ట్ ట్యాబ్ అనేది ఇంక స్టైల్ మనకు అవసరం లేదు. ఎందుకంటే సిఎస్ఎస్ అనే ఫైల్ ఆల్రెడీ స్టైల్ డిజైన్ అయిపోయింది కాబట్టి వాటిని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు బాగా సిఎస్ఎస్తో ఫెమిలియర్ అయ్యారనుకోండి, బూస్ట్ ట్యాబ్తో పని లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, రిజిస్ట్రేషన్ HTML అనేది బూస్ట్ ట్యాబ్ లేకుండా ఉంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సరే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ వితౌట్ సిఎస్ఎస్ అండి, వితౌట్ సిఎస్ఎస్. ఎక్కడ మనం సిఎస్ఎస్ వాడాము. రిజిస్ట్రేషన్ విత్ సిఎస్ఎస్, వితౌట్ సిఎస్ఎస్, రిజిస్ట్రేషన్ విత్ సిఎస్ఎస్. కాకపోతే ఇవి మనం పెట్టుకున్నాం, ఈ స్టైల్స్ అన్ని మనం పెట్టాము, మన ఓన్ సిఎస్ఎస్ రాసాం. ఇప్పుడు బూస్ట్ ట్యాప్ వాడుతుంటాం. బూస్ట్ ట్యాప్ టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, బ్లూ కలర్ ఆటోమేటిక్గా చుట్టూరు షాడో కలర్ కింద వస్తుంది. అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కొన్ని కలర్స్.
మనం ఓన్ స్టైల్ ఇంప్లిమెంట్ చేసుకుంటే బూట్ స్ట్రాప్తో పని లేదు. ఈ స్టైల్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ క్లాస్లో బూట్ స్ట్రాప్ యూజ్ చేసి డిజైన్ చేద్దాం. సో ఒక ఫామ్ డిజైన్, ఒక టేబుల్ డిజైన్, మోడల్ డిజైన్ మీకు వస్తే బూట్ స్ట్రాప్ డిజైన్ కంప్లీట్ అయినట్టు. టేబుల్స్, ఫామ్స్, మోడల్స్, తర్వాత బటన్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ బై ప్రాక్టీస్ మీకు తరువుగా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక అది ఫెమిలియర్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ మీరు బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ చేస్తే బూట్ స్ట్రాప్ లాగా ఉంటుందండి టైల్ విండ్ సిఎస్ఎస్ కూడా. చాలా కంపెనీస్ రెండాట్లో బూట్ స్ట్రాప్ ఎలా యూజ్ చేస్తారో టైల్ విండ్ సిఎస్ఎస్ కూడా అలా యూజ్ చేస్తారండి. దీని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ మెటీరియల్ బూట్ స్ట్రాప్ అని ఉంటుంది, ఎంబిడి అంటాం. మెటీరియల్ డిజైన్ బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాల్సిందే మెటీరియల్ డిజైన్ బేస్డ్ బూట్ స్ట్రాప్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళ ప్రాజెక్టులన్నీ మెటీరియల్ డిజైన్లో ఉన్నటువంటి బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకుంటుందండి. ఓన్లీ ప్లెయిన్ బూట్ స్ట్రాప్ కాదు, సిఎస్ఎస్ లెవెల్ వేరు, బూట్ స్ట్రాప్ లెవెల్ వేరు, అండ్ మెటీరియల్ డిజైన్ వేరు. అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా బూట్ స్ట్రాప్ వచ్చినట్టు. బూట్ స్ట్రాప్ విత్ మెటీరియల్ డిజైన్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎండి బూట్ స్ట్రాప్ అంటాం, మెటీరియల్ డిజైన్ బూట్ స్ట్రాప్. లుక్ అండ్ ఫీల్ ఈ బటన్ చూసారని కొంచెం చూడండి, చాలా నీట్గా ఉంటుందండి. మెటీరియల్ డిజైన్ టెక్స్ట్ బాక్స్ ఉంది, మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్షన్ ప్లేస్ హోల్డర్ అనేది పైకి వెళ్తుంటుంది, అది బూట్ స్ట్రాప్లో ఉండదు. ఈ ఫెసిలిటీ కావాలంటే మెటీరియల్ డిజైన్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి బటన్ కానీ ప్రతి కాంపోనెంట్ కానీ చాలా లుక్ అండ్ ఫీల్ కావాలన్నప్పుడు మెటీరియల్ డిజైన్ బేస్డ్ బూట్ స్ట్రాప్. మీరు కొన్ని వెబ్సైట్లు చూస్తారు కదండి, ఉంటుంది ప్లేస్ హోల్డర్స్ అన్ని పైకి వెళ్తుంటాయి, మళ్ళీ నార్మల్గా వస్తుంటుంది. మామూలు బూట్ స్ట్రాప్ అయితే ప్లేస్ మనం టైప్ చేస్తున్నప్పుడు వెంటనే పోతుంది ప్లేస్ హోల్డర్. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఎంబీబీ ప్రాక్టీస్ చేసుకోండి, బూట్ స్ట్రాప్ రెండు కంబైన్ అయి ఉంటాయి కాబట్టి. అది mdbootstrap.com అని ఉంటుందండి, ఆ వెబ్సైట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ మీకు ఇక్కడ ఉంటాయి ఫామ్స్, సెలెక్ట్ రేడియో డ్రాప్ డౌన్, సెలెక్ట్ లిస్ట్ ఉందనుకోండి, చాలా షేడ్ వస్తున్నట్టు అనిపిస్తుంటాయి. మల్టీ సెలెక్ట్ ఫెసిలిటీస్, సెలెక్ట్ విత్ లేబుల్స్, మన పైన లేబుల్ కనిపిస్తుంటుంది. సెలెక్ట్ విత్ ప్లేస్ హోల్డర్స్, ఓన్లీ బూట్ స్ట్రాప్ మీద ఉండగలం. బూట్ స్ట్రాప్ అనేది ఒక క్లాస్ ఎలా యూజ్ చేయాలనేది ఫస్ట్ బేసిక్ ప్రాక్టీస్. సో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వైపు కానీ లేదా వెబ్సైట్ డిజైనింగ్ వైపుకి వెళ్ళాలనుకునేటప్పుడు ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ అటువంటి పెర్ఫెక్ట్గా డెవలప్ చేయాలన్నప్పుడు ఎండిఎం అనేది బెస్ట్ ఫ్రేమ్వర్క్ అని. అప్పుడు యూజర్కి లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది, చాలా నీట్గా కనిపిస్తుంది, ప్రతి పేజ్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది.
బూట్ స్ట్రాప్ మీద పెట్టే ఎఫర్ట్ బూట్ స్ట్రాప్ మీద 3 రోజులు 4 రోజులు మీరు చూసి వెంటనే ఎండిబికి వెళ్ళిపోండి. సేమ్ క్లాసెస్ ఉంటాయండి, కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి అంతే. అది కూడా క్లాస్ బేస్డే. సో మండే క్లాస్లో మీకు బూట్ స్ట్రాప్తో పాటు రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఎండిబితో రిజిస్ట్రేషన్ ఫామ్ రెండింటిలో యొక్క లుక్ అండ్ ఫీల్ ఎలా ఉందో చూద్దామండి. ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. బూట్ స్ట్రాప్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ మెటీరియల్ డిజైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. థ్యాంక్ యూ.